టెర్రకోటా ఆర్మీ ప్రపంచంలోనే గొప్ప పురావస్తు ఆవిష్కరణల్లో ఒకటి. 1974లో చైనాలోని షియాన్, జయాన్, షాన్షీ ప్రావిన్స్లో రైతులు బావి తవ్వుతుండగా ఇది యాదృచ్ఛికంగా వెలుగులోకి వచ్చింది. ఈ సైన్యం సుమారు 2200 సంవత్సరాల పాటు భూమి అడుగున దాగి ఉంది. ఇది చైనా మొదటి చక్రవర్తి సమాధిని కాపాడేందుకు నిర్మించబడింది. ఈ సైన్యం చిన్ షీ హువాంగ్, కిన్ షీ హువాంగ్ కోసం నిర్మించబడింది. ఆయనే ఒకటైన చైనాకు తొలి చక్రవర్తి. టెర్రకోటా సైన్యంలో ఉన్న ప్రతి సైనికుడి ముఖం, జుట్టు, భావం వేర్వేరుగా ఉంటుంది. ఒక్క విగ్రహం కూడా ఇంకొకదానితో పోలి ఉండదు. చిన్ షీ హువాంగ్కు మరణం తర్వాత కూడా జీవితం ఉందని గట్టి నమ్మకం ఉండేది. అందుకే పరలోకంలో కూడా తన రాజ్యాన్ని కాపాడేందుకు ఈ సైన్యాన్ని నిర్మించాడు. ఈ సైన్యంలో కాలాళ్ల సైనికులు, బాణసంచా సైనికులు, అశ్వ సైనికులు, జనరల్స్, గుర్రాలు, యుద్ధ రథాలు అన్నీ ఉన్నాయి. ఇప్పటివరకు 8000కి పైగా సైనికులు, 670 గుర్రాలు, 130 యుద్ధ రథాలు కనుగొనబడ్డాయి. ఇంకా చాలా వరకు భూమిలోనే ఉన్నాయి. సైనికుల చేతుల్లో నిజమైన ఖడ్గాలు, భల్లాలు, బాణాలు, క్రాస్బోలు ఉండేవి. ఇవి ఇప్పటికీ తుప్పు పట్టకుండా ఉన్నాయి. చక్రవర్తి మరణం తర్వాత కూడా యుద్ధం కొనసాగుతుందని నమ్మేవాడు. అందుకే ఈ సైన్యాన్ని తనతో పాటు పరలోకానికి తీసుకెళ్లాలనుకున్నాడు. చరిత్ర ప్రకారం ఈ నిర్మాణ రహస్యాలు బయటకు రాకుండా ఉండేందుకు చాలామంది కార్మికులను బతికే పూడ్చివేశారని చెబుతారు. ఈ విగ్రహాలు అన్నీ నిజమైన మనిషి ఎత్తులోనే ఉన్నాయి. జనరల్స్ సాధారణ సైనికుల కంటే పొడవుగా ఉంటారు. చిన్ షీ హువాంగ్ అసలు సమాధిని ఇప్పటివరకు తెరవలేదు. దానిలో పాదరస నదులు, ఉచ్చులు, చిన్న విశ్వం ఉన్నాయని పురాతన గ్రంథాలు చెబుతున్నాయి. మొదట ఈ విగ్రహాలు ఎరుపు, నీలం, ఆకుపచ్చ రంగులతో పూతపూయబడ్డాయి. గాలి తాకగానే చాలా రంగులు మాయం అయ్యాయి. పాదరసం, ప్రమాదాలు ఉండటంతో శాస్త్రవేత్తలు సమాధిని ఇంకా తెరవలేదు. 1987లో టెర్రకోటా ఆర్మీని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించారు. ప్రతి సంవత్సరం లక్షల మంది పర్యాటకులు షియాన్ను సందర్శిస్తారు. సుమారు 7 లక్షల మంది కార్మికులు దాదాపు 40 సంవత్సరాలు పని చేశారు. ఇప్పటికీ చాలా భాగం భూమి లోపలే ఉంది. ప్రపంచంలో టెర్రకోటా ఆర్మీకి సమానమైన అద్భుతం మరొకటి లేదు. టెర్రకోటా ఆర్మీ కేవలం మట్టి విగ్రహాలు కాదు. అవి చరిత్రను కాపాడుతున్న నిశ్శబ్ద యోధులు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.